చెప్పండి. అందరికీ నమస్కారం. నేను యామిని భాస్కర్, సైక్ సిద్ధార్థ హీరోయిన్ కర్నూలుకి రావడం జరిగింది. కొండారెడ్డి బుర్జు దగ్గర అక్కడ ఉన్నటువంటి అన్నల్ని అందరినీ కలవటం జరిగింది. డిసెంబర్ 12 చిత్రం విడుదలవుతుంది సార్. ఈ సినిమాకి నేనే నిర్మాతని, కానీ ఈ సినిమా తీసిన తర్వాత రానా గారు, దగ్గుబాటి రానా అన్న, సురేష్ బాబు గారు ఈ సినిమాని కొనుక్కున్నారు. వాళ్ళు సహ నిర్మాతలుగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అండ్ రానా అన్న స్పిరిట్ మీడియా బ్యానర్ మీద ఈ చిత్రం విడుదలవబోతుంది డిసెంబర్ 12వ తారీఖు. ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమాని చూడొచ్చు. పిల్లలతో కూడా వచ్చి ఖచ్చితంగా చూడొచ్చు. నేను ప్రామిస్ చెప్తున్నాను. ఇది మొన్నే సెన్సార్ ఇది కూడా అయింది, షో కూడా అయిపోయింది. సో అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యామిని, సో టీజర్ లో ఉన్నట్టు సినిమా మొత్తం ఉంటుంది అలా అస్సలు లేదు. సినిమాలో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పేరులో ఉన్న సైక్ అంతా సినిమాలో కనిపిస్తుంది. సో నేను కూడా ఉన్నాను కదా, ఎక్కడ బూతులు అట్లా వల్గర్గా అస్సలు ఉండదు. సో చిన్నపిల్లల నుంచి అందరూ చూడొచ్చు. మంచి లవ్ స్టోరీ ఉంది అండ్ నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ నందుని చాలా కొత్తగా చూస్తారు. ఫుల్ సైక్ మోడ్ ఆన్లో ఉన్న నందుని చూస్తారు. సో మీరు అందరూ తప్పకుండా చూసి సినిమాని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ నో మన తెలుగు వాళ్ళ సినిమాల్ని ఎంత ప్రేమిస్తారో. సో మీరు అందరూ తప్పకుండా చూసి సినిమాని మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అన్న, మీరు ఎన్నో ప్రెస్ మీట్లు చేసి ఉంటారు. ఇక్కడ చాలా మంది హీరోలు వస్తారు, చేసి వెళ్తారు. మీకు అలవాటేమో, బట్ మీకు ఇది అంటే మీరు చేసే ఎన్నో సినిమాల్లో ఇదో సినిమా, కానీ మాకు ఇదే సినిమా, ఇదే జీవితం. దీన్ని బట్టే మా లైఫ్ చాలా ఆధారపడి ఉంది. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నా. ఒక్కసారి వీలు చేసుకుని శనివారం, శుక్రవారం, ఆదివారం 3 రోజుల్లో వీలు చేసుకుని థియేటర్కి వచ్చి చూడండి అన్న. ఎలా అనిపించిందో మాకు చెప్పండి. తిరిగి మళ్ళీ వస్తా కర్నూలుకి. థ్యాంక్ యూ. సక్సెస్ మీట్ కి రావాలని థ్యాంక్ యూ సార్. ఇలా కర్నూలు కబుర్లు చెప్పి అమ్మనందరూ పడేస్తాడన్న. లవర్ బాయ్ అన్న. రోమియో అన్న, మంచి రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో ఒక సినిమా కావాలన్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో నెక్స్ట్ నేను మొన్న ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి ఒక వీడియో ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి వీడియో ఎప్పుడైతే నేను పెట్టానో, ఆ యాసలో మాట్లాడుతుంటే నాకు కూడా అనిపించింది చాలా, అరే ఇలాంటి దాంట్లో చేసి మంచి దాని మీద ఫన్ గా ఇక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ. కానీ అట్లా చేయాలంటే ఇక్కడికి వచ్చి నేను ఒక 15-20 రోజుల నుండి అందరితో కలిసి కబుర్లు చెప్తూ టైంపాస్ చేసి మీ భాష, మీ యాసని, మీ బాడీ లాంగ్వేజ్ ని పట్టుకుని చేస్తే మజా వస్తున్నది తెలిసి. అన్న జయజానకి నాయకలో సినిమా క్యారెక్టర్ లాగే ఉన్నా, కొంచెం పవర్ఫుల్. ఇందులో అలా ఉండదు బ్రో. అది బోయపాటి గారు, అది తలలు నరకటమేమో. ఇక్కడ అలా ఉండదు. ఇది సాఫ్ట్, ఒక పెళ్లి చూపులు, జాతిరత్నాలు, తర్వాత మనకి అర్జున్ రెడ్డి. పూర్తిగా అర్జున్ రెడ్డి అని నేనైతే చెప్పను, బట్ కాకపోతే పెళ్లి చూపులు, జాతిరత్నాలు ఈ స్టైల్లో ఉంటుంది సినిమా. వదిన అద్దరిపోయింది. ఫుల్ హ్యాపీ. మంచి సినిమా వస్తుంది కదా, తను కూడా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో యాక్చువల్గా ఒక పాట పాడింది, కానీ తర్వాత ఏమైందంటే సెకండ్ హాఫ్లో ఇంకొక పాట ప్లేస్ చేద్దాము ఒక పాట బదులు అన్నప్పుడు, ఆ పాట ఏమో ఓన్లీ మెయిల్, అది డ్యూయెట్ కాదు. సో ఇంకా గీత పాడిన పాటని రీప్లేస్ చేసి వేరే పాటని పెట్టాల్సి వచ్చింది. అది మ్యాటర్ ఆఫ్ ఇండియా. మన సినిమాని ట్రైలర్ రేపు మధ్యాహ్నం ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ పంపిస్తాను. కాపీ రైట్లు, స్ట్రైక్లు ఏమీ వేయరు. థ్యాంక్ యూ అన్న. ఏం వేయరు. ఎవరైనా వేస్తే చెప్పండి, వాళ్ళ పేజీలు ఎత్తేద్దాం. అది ఎంత పెద్ద ఛానల్ అయినా. నాకు మీ నుంచి జెన్యున్ గా సపోర్ట్ కావాలన్నా. ఇదంతా నేను కెమెరా ముందు కూడా చేయొచ్చు, కానీ నేను జెన్యున్ గా మీకు అడుగుతున్నా. మీ తమ్ముడులాగో అన్నలాగో అనుకుని ఒక్కసారి ఫ్రెండ్ అట్లా తీసుకుని రండి అన్న. నువ్వు సినిమా చూడు, నచ్చకపోతే మన హేమారెడ్డి బ్రో ఎవరో ఒక ఇన్స్టాగ్రామ్ లో పేజ్ నేను తగులుకు అన్న నేను నమ్మొచ్చినామని చెప్పి. నచ్చకపోతే ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కదన్న. 13 మెంబర్స్. మీరు ఒక్కొక్కరు ఒక 2 తీసుకెళ్లారో 3 తీసుకెళ్లారు అనుకున్నాం. మా అయితే ఒక్కొక్కరి పేరు మీద 1000 రూపాయలు అవుతుంది. ఒక 25,000 30,000 నేను వెనక్కి ఇచ్చేస్తా. మీకు నచ్చకపోతే వచ్చి ఒకసారి ట్రై చేయండి. నచ్చకపోతే నేను పక్కా ఇస్తాను. మీరు డబ్బుల కోసం ఇచ్చేస్తారని కాదు, బట్ చెప్తున్నా అన్న, మీరు ఏంటంటే ఒక్కసారి మంచి సినిమా కాబట్టి ఇంత ఇదిగా అడుగుతున్నా. మా కర్నూలు సినిమాని లవ్ చేస్తారన్న. థ్యాంక్ యూ అన్న. అన్న, ఈ బొమ్మ గురించి ఒక మాట. ఫస్ట్ అవును, మా బొమ్మ చూడండి థియేటర్లో, ఆ తర్వాత ఈ బొమ్మలో దాని గురించి మాట్లాడుకోవచ్చు.